బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లిలో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. కేపీహెచ్బీ కాలనీలో హాస్టల్ ఓనర్ల ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండట్లేదు. నిన్న రాత్రి రోడ్ నెంబర్ 5లోని ఓ హాస్టల్లో ఒక అమ్మాయిని దింపడానికి ఓ యువకుడు వెళ్లాడు. పక్కనే ఉన్న మరో యువకుడికి బైక్ హ్యాండిల్ తగిలి కింద పడడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ ఇష్యూలో హాస్టల్ ఓనర్ అతని కొడుకు కలగజేసుకున్నారు. దాంతో గొడవ మరింత పెద్దదిగా మారింది. ఇరు వర్గాల మధ్య గొడవతో స్థానికులు ఆందోళన చెందారు. హాస్టల్స్తో తమకు ఇబ్బంది అని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఫలితం లేదు అంటున్నారు. కేపీహెచ్బీ కాలనీలో హాస్టల్ ఓనర్ల ఓవర్ యాక్షన్ మరింతగా ఇబ్బంది పెడుతుంది స్థానికులను. అక్కడ హాస్టల్ నిర్వహణ అనేది తమకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రెగ్యులర్గా ఇటువంటి గొడవలు జరుగుతున్నాయంటూ స్థానికులు చెబుతున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సాగర్, అసలు అక్కడ జరిగిన గొడవ ఏంటి? ఆ గొడవతో స్థానికులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నట్టుగా చెబుతున్నారు? గత కాలంగా కేబీహెచ్పీ ప్రాంతాల్లో హాస్టల్ యొక్క నిర్వాహకం, హాస్టల్ యొక్క ఈ అంశాలు అనేది వెలుగులోకి వస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే కాలనీస్ లో ఈ ప్రైవేట్ హాస్టల్ పెద్ద ఎత్తున ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. పార్కింగ్ వివాదమే కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి యువత కొంత అసభ్యకరంగా ప్రవర్తించడం, అక్కడ కాలనీ వాసులకు, కుటుంబ సభ్యులు ఎక్కువగా కాలనీలో ఉంటారు, వారిని కొంత ఇబ్బందులకు గురి చేయడం, ఈ అన్ని అంశాలు వెలుకొస్తున్నాయి. అయితే తాజాగా కేబీహెచ్పీ కాలనీ అంటే కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ హాస్టల్లో ఇదే తరహాలో ఒక యువతి యువకులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన అనంతరం కొంత బైక్ పార్కింగ్ విషయంలో, బైక్ తగలన విషయంలో కొంత గొడవ జరిగింది. దీంతో హాస్టల్ కి సంబంధించినటువంటి యజమాని, అతని కుమారుడు అక్కడికి రావడం, ఆ వివాదంలో వారు కలెక్ట్ చేసుకుని మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి యువకులంతా పిలిచి కొంత భయాందోళన వాతావరణం క్రియేట్ చేశారు. కాలనీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా కొంత భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్ లో గతంలో కూడా ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రెసిడెన్షియల్ ప్లేస్లలో, ఎందుకంటే రెసిడెన్షియల్ కాలనీలలో వీరు దాదాపు 4-5 అంతస్తుల భవనాలను లీజు తీసుకోవడము, అందులోనే దాదాపు వందలాది మంది యువత, పార్కింగ్ వ్యవస్థ లేకపోయినప్పటికీ అదే కాలనీలో పూర్తిగా మొత్తం ఆ కాలనీ మొత్తం ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. సాగర్, గతంలో కూడా గొడవలు జరిగాయి. గతంలో కూడా జరిగిన గొడవల దృష్ట్యా కూడా మరి అక్కడ మీరు అన్నట్టుగా పార్కింగ్ అవంతా కూడా మొత్తం రోడ్లపైనే పెడతారు. అక్కడికి అసలు వెళ్ళడానికి కూడా అసలు అవకాశం ఉండకుండా ఉంటుంది. మరి ఈ కంప్లైంట్స్ వెళ్ళినా కూడా ఎందుకు అధికారులు దానిపైన ఫోకస్ చేయట్లేరు? ఖచ్చితంగా గతంలో కూడా దాదాపు ఎక్కువ ఘటనలు జరిగాయి ఇదే తరహాలో. పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు గతంలో ఆ హాస్టల్ వారికి కొంత నోటీసులు ఇవ్వడము, వారికి కొంత హెచ్చరికలు జారీ చేశారు. పార్కింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు అందులో కేటాయించండి హాస్టల్లో అని చెప్పారు. కానీ అట్లాంటి మార్పు అనేది కనిపించడం లేదు. తరచూ ఈ ఘటనలు జరుగుతున్నా కూడా ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఇటు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కొంత తూతూ మంత్రంగా అయితే ట్రాఫిక్ పోలీసులు కొన్ని బైక్లను తీసివేయించడము అక్కడి నుంచి జరిగింది. కానీ మనం కుకట్పల్లి, కేపీహెచ్పీ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు వందల సంఖ్యలో హాస్టల్ మనకు కనిపిస్తాయి. సో ప్రతి హాస్టల్ కి పార్కింగ్ సౌకర్యం ఉండదు, అసలు పూర్తిస్థాయి అనుమతులు ఉండవు. 5-6 అంతస్తుల భవనాలలో వందలాది మంది ఇక విద్యార్థులే కావచ్చు, వర్కింగ్ మెన్సే కావచ్చు, మిగతా వివిధ రకాల మెన్స్ హాస్టల్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. సో వందలాది మంది అందులో ఉండడము, వారి యొక్క బైక్లన్నీ కూడా అదే కాలనీలో పార్కింగ్ చేయడము, రెగ్యులర్ గా డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. పక్కనే ఉండేటువంటి కుటుంబ సభ్యుల మీద గతంలో పార్కింగ్ ఈ తరహాలోనే వివాదం జరిగింది. ఆ పార్కింగ్ సంబంధించినటువంటి వివాదం తలెత్తిన అనంతరం ఆ జంట పైన, ఆ భార్యాభర్తల పైన దాడి చేసిన పరిస్థితి. సో కూడా ఎప్పటికైనా ఈ ఘటనలు చేశారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో ఈ హాస్టళ్ల సమస్యకు అంటే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకైతే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. తాజాగా ఘటన ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి అనేక ఘటనలు, ఇంకా తరచుగా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా పోలీసులు మేల్కొంటారా? ఈ హాస్టళ్ల దౌర్జన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారా? రైట్, థ్యాంక్ యూ సాగర్. అది కేపీహెచ్బీ కాలనీలో కూకట్పల్లిలో హాస్టల్స్ నిర్వహణలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ నిరంతరం ఏదో ఒక గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా రోడ్ నెంబర్ 5 కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి ఒక
ప్రైవేటు హాస్టల్ దగ్గర ఒక గొడవ జరిగింది. ఆ గొడవతో అక్కడ ఇరు వర్గాలు కొట్టుకున్న పరిస్థితి. దీంతో స్థానికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా నామమాత్రంగా నోటీసులు ఇస్తున్నారు, కానీ ఆ సమస్య పరిష్కారం కావట్లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలా ఏం కూడా